సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనేది మీ కల అయితే ప్రభుత్వం అందిస్తున్న ఒక సూపర్ స్కీమ్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం 50,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 10 లక్షల రూపాయల బిజినెస్ పెట్టొచ్చా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది 100కి 100% నిజం. మరి ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమవుతుందో పదండి వివరంగా చూద్దాం. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం ముందుకు తెస్తున్న స్కీమ్ పేరే కోయర్ ఉద్యమి యోజన. ఈ స్కీమ్తో మీరు కూడా ఒక స్వంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఓనర్ అయిపోవచ్చు. అసలు ఈ స్కీమ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అంటే, ఇది ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇక మీ జేబులోంచి పెట్టే డబ్బు చాలా చాలా తక్కువ. రైట్, ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కొద్దాం. అదే డబ్బు. ఈ స్కీమ్లో ఫండింగ్ ఎలా వస్తుందో చూద్దాం. దీనికోసం మనం ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అదే 5-50-5-40 ఫార్ములా. ఇదిగా ఈ చార్ట్ చూడండి, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో మీ సొంత డబ్బు జస్ట్ కేవలం 5% మాత్రమే. బ్యాంక్ ఒక 55% లోన్ ఇస్తే గవర్నమెంట్ ఏకంగా 40% సబ్సిడీ ఇచ్చేస్తుంది. సూపర్ కదా. ఓకే, ఇక్కడో ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్కీమ్ కింద మీరు మ్యాక్సిమం 10 లక్షల రూపాయల ప్రాజెక్ట్ వరకు స్టార్ట్ చేసుకోవచ్చన్నమాట. సరే, ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాజెక్ట్ కాస్ట్ 10 లక్షల రూపాయలు అనుకుందాం. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? జస్ట్ 50,000. బ్యాంక్ మీకు 5.5 లక్షల లోన్ ఇస్తోంది. మరి గవర్నమెంట్ ఏకంగా 4 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇస్తోంది. అంటే కేవలం 50,000తో మీరు 10 లక్షల బిజినెస్కి ఓనర్ అయిపోతున్నారు. ఇదే ఈ స్కీమ్ స్పెషాలిటీ. అయితే ఇక్కడో చిన్న రూల్ ఉంది. మీ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 25% వరకు వర్కింగ్ క్యాపిటల్ కింద, అంటే డైలీ ఖర్చుల కోసం వాడుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్కి గవర్నమెంట్ సబ్సిడీ వర్తించదు. సబ్సిడీ అనేది మెషినరీ, బిల్డింగ్ లాంటి వాటికే వస్తుంది. రైట్, ఫండింగ్ గురించి తెలిసింది కదా. మరి ఈ స్కీమ్కి ఎవరప్లై చేయొచ్చు, ఎలాంటి బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, కండిషన్స్ చాలా సింపుల్. 18 ఏళ్లు దాటిన ఇండియన్ సిటిజన్ అయితే చాలు. మీరు ఒక్కరే అయినా, ఒక గ్రూప్గా అయినా, లేదా ఒక కంపెనీగానైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే, దీనికి ఎలాంటి ఇన్కమ్ లిమిట్ కూడా లేదు. జస్ట్ ఒక్కటే కండిషన్, ఇదే ప్రాజెక్ట్కి వేరే గవర్నమెంట్ సబ్సిడీ తీసుకోకుండా ఉండాలి. అంతే. ఈ స్కీమ్తో అసలు ఎలాంటి బిజినెస్లు పెట్టొచ్చో తెలుసా? కొబ్బరి పీచుతో అద్భుతాలు చేయొచ్చు. కాయర్ నార తయారు చేయడం, మంచి మంచి మ్యాట్స్ తయారు చేయడం, కాయర్ పెత్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్, దాన్ని తయారు చేయడం, తాళ్లు, ఇలా ఎన్నో ఎకో ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్ తయారీ యూనిట్స్ స్టార్ట్ చేయొచ్చన్నమాట. అంతేకాదు, ఈ బిజినెస్ను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మన దేశంలోనే కాదు, ఫారెన్లో కూడా కాయర్ ప్రొడక్ట్స్కి భలే డిమాండుంది. అంటే మీ బిజినెస్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, అంతా బాగుంది. మరి దీనికి అప్లై చేయడం ఎలా? ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, మెషీనరీ కొటేషన్స్ కావాలి, ఇంకా చాలా ఇంపార్టెంట్, 5 రోజుల ఈడీపీ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. ఈ ప్రాసెస్ ఫ్లో చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్తో అప్లై చేస్తారు. తర్వాత ఆ కంపల్సరీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. మీ అప్లికేషన్ సెలెక్ట్ అయిందంటే అది నేరుగా బ్యాంకుకు వెళ్తుంది. మీరు మీ 5% డబ్బు కట్టగానే గవర్నమెంట్ తన 40% సబ్సిడీని బ్యాంకులో వేస్తుంది. వెంటనే బ్యాంక్ ఫుల్ లోన్ రిలీజ్ చేస్తుంది. అంతే, మీ ప్రాజెక్ట్ స్టార్ట్. ఓకే, ఇప్పటివరకు అంతా పాజిటివ్గా ఉంది. కానీ ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎంత పెద్ద అవకాశమో అంత పెద్ద బాధ్యత కూడా. ఈ స్లైడ్ చూడండి, ఇది రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవైపు కేవలం 5% డబ్బుతో 10 లక్షల బిజినెస్ పెట్టే గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ రెండోవైపు మనమొక నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇది ఫ్రీ మనీ కాదు, ఇదొక లోన్. దాన్ని తిరిగి కట్టాల్సిన బాధ్యత మనదే. చూడండి, సక్సెస్ అవ్వాలంటే ఇది ఉచిత డబ్బు కాదు, ఇది ఒక సీరియస్ బిజినెస్ అనే విషయం మనం మర్చిపోకూడదు. బిజినెస్ని సరిగ్గా నడపాలి, పక్కా మేనేజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫైనల్గా మీకొచ్చే ప్రాఫిట్ మీ మార్కెటింగ్, మీ సేల్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
సో ఫైనల్గా చెప్పేదేంటంటే గవర్నమెంట్ సపోర్ట్తో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని సరిగ్గా వాడుకుంటే సక్సెస్ మీదే. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కాయర్ బిజినెస్ ఐడియాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో కాయర్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి.